గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ఇక ముఖ్యంగా ఏదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏదైతుందో వైసీపీ మాజీ ఎమ్మెల్యే, సో ఆయన కోసం ఇప్పటికే పోలీసులు అయితే గాలింపులు చేస్తున్నారు. ఒకవైపు హైదరాబాద్ కూడా ఒక టీం వచ్చారు ఆయన అరెస్ట్ చేయడానికి. ఎందుకు అంటే ఏదైతే మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయం ధ్వంసం కేసులో వల్లభనేని వంశీ ఉండడంతో సో మొత్తానికి ఆయన కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. మరి మొన్న వల్లభనేని వంశీ పోలీసులకు చిక్కారు, ఆయన తీసుకొస్తున్నారు అది అని చెప్పారు. మరి అవన్నీ కూడా పుకార్లే. మరి వంశీ ఎక్కడున్నారు మరి మరొకటి కూడా చెప్తున్నారు, హైదరాబాద్లో ఉన్నారు, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నారు. సో ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళే సమయంలో ఆయన అటు నుంచి వెళ్ళిపోయారని మరొకటి. కానీ టీడీపీకి చెందిన కొంతమంది నేతలు కావచ్చు, అదేవిధంగా ఇటు బుద్ధ వెంకన్న చెప్తూ ఉన్నారు. ఇంకా వైసీపీ కోవట్లు ఉన్నారు పోలీసులు, సో వాళ్ళతో ఈరోజు లీకులు ఇస్తున్నారు, సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారు వంశీని అరెస్ట్ చేయడానికి. సో ఆ ఆపరేషన్ మరి ఎలా తెలుస్తుంది, ఎలా మరి వంశీ వరకు ఎలా వెళ్ళింది, ఆయన ఎలా మిస్ అయ్యారు అనేది చెప్తున్నారు. మరి నిజంగా ఈరోజు వైసీపీ కోవట్లు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారా? సో అందుకనే వంశీని అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పటికే ఆ కేసులో 19 మందిని అరెస్ట్ చేశారు. మరి వంశీ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మరి ఇటు పోలీసులు కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. దాంతోపాటు ఇక లోకేష్ ఏదైతే చెప్పారో రెడ్ బుక్లో ఉన్న పేర్లు ఏదైతుందో వీళ్ళపై చర్యలు తీసుకుంటామని. సో ఇప్పటికే మరి రెడ్ బుక్ అయితే ఓపెన్ చేశారు అని చెప్పేసి తెలుస్తుంది. ఆ రెడ్ బుక్లో ఉన్న మొదటి పేరు వల్లభనేని వంశీ. ఎందుకంటే వంశీ మీద ఆ స్థాయిలో వంశీ గతంలో ఏ రకంగా కామెంట్ చేశారు, భువనేశ్వరి పైన కావచ్చు, అదేవిధంగా టీడీపీ కార్యాలయంపై ధ్వంసం కేసులో ఏ రకంగా వ్యవహరించారనేది ఈరోజు టీడీపీ నేతలకు కావచ్చు, పార్టీ పెద్దలకు ఆగ్రహం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు వంశీ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. మరి నిజంగా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేశారా? మరి నిజంగా పోలీసులు వైసీపీ కోవట్లు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఇక బీజేపీ సీనియర్ నాయకులు ఉడి తిరుపతిరావు గారు ఉన్నారు, ఇక రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు నేను చెప్పినట్లు మరి వంశీ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కోవట్లు ఉన్నారు, వైసీపీ కోవట్లు ఉన్నారు అనేది ఈరోజు టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. రాజేష్ గారు, ముందుగా మీకు 6 టీవీ వీక్షకులకు, కృష్ణాంజనేయులు గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, పూడి తిరుపతిరావు గారికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి, శుభోదయం. ఇక్కడ ఎవరు వివక్షత చూపిస్తున్నారనేటటువంటి అంశాన్ని తీసుకుంటేనండి 96 మంది డిఎస్పీ ర్యాంకింగ్ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారండి. అటు నుంచి ఇటు అటు పంపించారు. 96 మందిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి 15 మందికి పోస్టింగ్స్ ఇవ్వకుండా, మీకు లిస్ట్ కూడా పంపిస్తాను, 15 మంది పేర్లు కావాలండి, పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళకి విఆర్లో ఉంచారు సార్. ఇక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వకుండా. పైగా ఈ టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు అధికార మదంతో మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారంటే, వాళ్ళని విఆర్లో ఉంచినా కానీ జీతాలు ఇస్తున్నాం కదా, వాళ్ళని ప్రజల మీద వదిలితే జరిగేటటువంటి నష్టాన్ని నివారిస్తున్నాము, ప్రజల మీదకు కానీ వదిలితే వాళ్ళకి బాధ్యతలు కానీ అప్పచెప్తే ప్రజలను పీకు తింటారు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా దుర్మార్గంగా మాట్లాడారు. అంటే ఒక సామాజిక వర్గాన్ని వాళ్ళు ఇంత నీచంగా మాట్లాడటం అనేది వాళ్ళు ముందుకు మార్చుకోవాలి, వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి. ఇంకా వంశీ గారి అరెస్టు విషయంలో ఇంకా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పోలీస్ శ్రేణులు ఉన్నాయి, పనిచేస్తున్నాయి, అరెస్టు చేయలేకపోతున్నాం అతన్ని అనేది ప్రభుత్వం యొక్క అసమర్థతగా మనం గుర్తించాలి. ఒకటి. రెండోది ఏంటంటే, పోలీసు వ్యవస్థ అనేది వ్యవస్థ గౌరవాన్ని ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వ్యవస్థ గౌరవాన్ని పెంచుతుందా తగ్గిస్తుందా? ఇక్కడ వ్యవస్థలను మేము బలోపేతం చేస్తున్నామని చెప్తూ ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయటం ఏంటండి? ఆ వ్యవస్థల కోసం మేము పనిచేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ, ఇక్కడ వాస్తవాల్లో కానీ మనం వెళితే రాజేష్ గారు, ఆ రోజున గన్నవరం
పోలీస్ స్టేషన్ మీద కావచ్చు, అది గన్నవరం టీడీపీ అంటే ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటున్నారంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారు కదా ఇప్పటికే. సో ఒక సీక్రెట్ ఆపరేషన్ పెట్టారు, ఎవరెవరు ఉన్నారు ఏంటి వీళ్ళని ఎక్కడ అదుపులోకి తీసుకో, అలాంటిది కూడా లీక్ అవుతుంది అక్కడ వరకు, వంశీ వరకు వెళ్ళిందంటే ఖచ్చితంగా అందులో వైసీపీకి కొంత అనుకూలంగా ఉన్న డిపార్ట్మెంట్ ఉన్నారనేదే అంటున్నారు. ఎందుకంటే ఇంతమంది అరెస్ట్ అయ్యి వంశీ అరెస్ట్ కాలేదు, ఆయన ఎక్కడున్నా కూడా ఇప్పటివరకు పోలీసులు పట్టుకోలేదంటే ఏదో రకంగా లీకులు ఇస్తున్నారేమో అతనికి. రాజేష్ గారు, నేను ఏమంటున్నానంటే ఈ కేసులు రీఓపెన్ చేయటమే దుర్మార్గం అంటున్నా. కేసులు రీఓపెన్ చేయటం అంటే మీరు పోలీసులని వ్యవస్థని ఆ రోజున అరెస్టు చేయకపోవటము ఎంత తప్పో, ఈ రోజున ఇంత కాల వ్యవధికి జరిగిన తర్వాత మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేయాలనేటటువంటి ప్రయత్నం చేయటం కూడా అంతకన్నా తప్పు, ఘోరమైనటువంటి తప్పు. ఇది వెండెట్ట. అవును, అప్పుడు సరైన విచారణ జరగలేదు కాదండి, అప్పుడు సరైన విచారణ జరగలేదు, అప్పుడు లైట్ తీసుకున్నారు కదా. సరైన విచారణ జరగలేదంటే అప్పుడు పోలీస్ వ్యవస్థ పనికిరాదు. అదే పోలీసు వ్యవస్థను మొత్తాన్ని మరి బ్యాన్ చేసేయండి, రద్దు చేసేయండి. పోలీసు అప్పుడు మీరే ఉన్నారు కదా గవర్నమెంట్. సరైన విచారణ జరగలేదని ఇప్పుడు వ్యవస్థనే నిర్వీర్యం చేస్తారా మీరు? సార్, మీరు వ్యవస్థలను ఎట్లా వాడుకోవాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలిసినంతగా వైఎస్ఆర్సీపీకి తెలియదండి. ఎందుకంటే 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలండి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తన జేబులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కానీ ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుందని ఎన్నికలు జరపకుండా వాయిదాలు వేసుకుంటా వచ్చాడు. ప్రజాస్వామ్యాన్నే పక్కన పెట్టాడు, ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేశాడు, స్థానిక స్ఫూర్తిని కూడా పక్కన పెట్టాడు, వాళ్ళ అధికారుల పొందాలనేటటువంటి స్ఫూర్తిని కూడా పక్కన పెట్టేసి తన అధికార దాహం కోసం ప్రజాస్వామ్యాన్ని పొడిచి వేశాడు, ఎన్నికల్ని ఆపేశాడు. ఆయన వ్యవస్థలు ఆయన మేనేజ్ చేస్తాడు కానీ వైఎస్ఆర్సీపీ ఎక్కడ మేనేజ్ చేస్తాడు? తిరుపతిరావు గారు, ఏంటి వంశీని ఎవరు కాపాడుతున్నారు? ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోతున్నారు పోలీసులు అంటే ఏం చెప్తారు? వంశీ వెనుక ఎవరో పెద్దలు ఉన్నారు, సో ఆయన అరెస్ట్ చేయకుండా, అరెస్ట్ కానివ్వకుండా చూస్తున్నారు అనుకోవచ్చా? అందరికీ నమస్కారం రాజేష్ గారు. నమస్తే అండి. ఒకటండి, ఇప్పుడు కోవర్టులు ఉంటారండి ఖచ్చితంగా, అదే విధంగా లాయల్గా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నిన్ననే కదా ప్రభుత్వం మారింది. అంటే గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు కూడా నేను ఇంకో విషయం చెప్తాను. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా వైకాపాకు అనుకూలంగా లేరండి. మెజారిటీ ఆఫీసర్స్, మెజారిటీ పోలీసులు వైసీపీకి అనుకూలంగా. వైసీపీ ఆ రోజు చేస్తున్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో పోలీస్ శాఖ మీద, వాళ్ళు బయటకు వచ్చి ఏంటి మాకి నరకం అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇవాళ కూడా అదే విధంగా ఉంటారు, ఉండరు అనేసి అనడానికి ఏమీ లేదు ఇక్కడ. వైసీపీ కోవర్టులు ఉంటారు, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి సమర్థిస్తూ లేకపోయినట్టయితే నిష్పక్షపాతంగా పనిచేసే ఆఫీసర్స్ కూడా ఉంటారు. డెఫినెట్ ఇప్పుడు అందరూ ఉన్నారు కాబట్టి ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమంటూ ఎవరైతే మాదిరెడ్డి గారు చెప్పారు వాళ్ళకి అంతమందిని ఒకే సామాజిక వర్గం వాళ్ళు పక్కన పెట్టారు అనేసి, అంటే దానికి సహేతుమైనటువంటి కారణం మా దగ్గర ఉంది కాబట్టి పెట్టాం. ఇవి అలా పెట్టాం అనేసి అంటే మరి ఆ స్థానాల్లో మేము మాకు ఆ రోజు వైకాపా 5 సంవత్సరాల పరిపాలనలో బయాస్ లేకుండా పోలీసు విధులు నిర్వహించినటువంటి ఆఫీసర్స్ కొంతమంది దొరికారు కాబట్టి మేము ఆ ప్లేసుల్లో రీప్లేస్ చేయగలిగాం కదా. లేకపోయినట్టు ఎక్కడ మేము కొత్తగా ఇప్పుడు ఐపీఎస్ కాదండి. తిరుపతిరావు గారు, ఇక్కడ ఒక పాయింట్, పోలీసులు అతన్ని అరెస్ట్ చేయలేకపోయారంటే అది మీ వైఫల్యం, మీ ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల వైఫల్యం తప్ప అక్కడ వైసీపీకి మీరు ఇక్కడ వైసీపీ కోవట్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అనేది ఇప్పటికే చాలా వరకు మార్చారు కదా డిపార్ట్మెంట్లో. సరే, ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు సరే ఎవరికి అనుకూలంగా ఉన్న వాళ్ళు లేదు వాళ్ళ మీద పెట్టుకుంటుంటారు. సో ఆ రకంగా మార్చారు కదా. ఈ రోజు వరకు అరెస్ట్ కాలేదంటే దాన్ని ప్రభుత్వ వైఫల్యం కింద చూడాలి కానీ దాన్ని వైసీపీకి ఎలా అంటగడతారు? నేను ఒక్క విషయం, ఇక్కడ మాదిరెడ్డి గారు ఒక మంచి విషయాన్ని ప్రస్తావించారు. అంటే సరే ఆ రోజు మేము వైఫల్యం చెందామని ఇవాళ మీరు వైఫల్యం చెందినట్టుగా ఏదో కేసు విచారణలో నేను అభినందిస్తాను. ఎందుకంటే ఆ రోజు వైఫల్యాన్ని అంగీకరించడం అంటే నేను ఇక్కడ ఒక్క విషయం చెప్పదు. ఇప్పుడు వంశీకి ఎవరో కాపాడాల్సినటువంటి పరిస్థితి కానీ అవసరం కానీ లేదని నేను భావిస్తాను. వైసీపీ కూడా ఆయన ఒక శాసనసభ్యునిగా అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొంది వెనువెంటనే వైకాపాకి ఫిరాయించి 5 సంవత్సరాలు కొనసాగి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి.
ఆయన పారిపోవడానికి ఎవరో పోలీసులు సహకరించాలా, లేకపోయినట్టయితే వైకాపా వాళ్ళు సహకరించాలా, లేకపోతే అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సహకరించాలా, ఏది అసలు చర్చనీయాంశాలే కాదు. ఒకటో అంశం. రెండవది ఏంటంటే ఇప్పుడు కేసుకు సంబంధించి వైకాపా ప్రభుత్వ సమయంలో జరిగినటువంటి కేసు ఆ రోజు సరిగా దర్యాప్తు జరగలేదు కాబట్టి ఇవాళ నేను అది మాదిరెడ్డి గారు పరోక్షంగా అంగీకరించిన ఇవాళ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇంకోటి మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. ఇవాళ మేము నిజంగానే ఏదన్నా చట్టానికి అతీతంగా తీసుకొని వాళ్ళ వంశీని ఎక్కడున్నా సరే పట్టుకొచ్చాం అనుకోండి, ఏమంటారు, దౌర్జన్యం చేస్తున్నారు అంటారు. అంతే కదా. కాబట్టి ఏదైనా చట్ట పరిధిలో చేయాలి అనేసి అంటే కొంత సమయం తీసుకోవడం. దౌర్జన్యం ఎందుకు, అందులో ఎఫ్ఐఆర్ లో ఉంది కదా, ఆయన నిందితుడుగా ఉన్నాడు, 19 నిందితుడుగా ఉన్నాడు కాబట్టి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది కదా. రాజేష్ గారు, నేను చెప్పేది సిస్టమ్ గురించి నేను మాట్లాడలేదు. సిస్టమ్ పక్కన పెట్టి మాట్లాడాలంటే అది ఒక అవకాశం అని చెప్తున్నా. సిస్టమ్ లో అవకాశం లేదని నేను చెప్పట్లేదు. అదే సందర్భంలో ఇక్కడ ఒకసారి తీసుకున్నట్లయితే వాళ్ళ వంశీ అనే వ్యక్తి చాలా దారుణంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి అని నేను అంటాను. ఎందుకనేసి అంటే ఆయన రాజకీయమే ఎన్టీ రామారావు గారి కుటుంబంతో ముడివేసుకొని ఆయన వృద్ధి చెందినటువంటి వ్యక్తి. తనకు తానుగా రాజకీయ రంగంలో రాణించినటువంటి వ్యక్తి కాదు. ఎన్టీ రామారావు కుటుంబం ఆధారంగా ఆ కుటుంబాలకు భిక్ష ఇలాంటి పెద్ద పదాలు వాడు ఆధారంగా వచ్చినటువంటి వ్యక్తి. ఆయన చేసిన ఆరోపణలు సరే, గన్నవరం పార్టీ ఆఫీసు ధ్వంసము, ఆ వెనక ప్రజాస్వామ్యంలో కొన్ని కంట్రోల్ చేసుకోవాల్సుకుంటే దాన్ని మితిమీరిపోయారు, దాన్ని పక్కన పెడతాం. ఇక్కడ ఆ కుటుంబం ఆధారంగా వచ్చినటువంటి ఆ కుటుంబ వ్యవస్థ పరంగా చేయండి. మేము చేశాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వైఫల్యాలు కాదు. తిరుపతిరావు గారు, ఇప్పుడు ఒకటి, వంశీ ఆ రోజు ఆ భువనేశ్వరి పైన ఆ రకమైన ఆరోపణ చేయకపోయింటే మళ్ళీ టికెట్ కూడా ఇచ్చేవాళ్ళం ఇక్కడ. రాజేష్ గారు, వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం అయితేనేమి, లేకపోతే వ్యక్తులు, అందులో మహిళలని గౌరవించాల్సినటువంటి మహిళను టార్గెట్ చేసి మాట్లాడినటువంటి వ్యక్తి గారు క్షమాపణలు కూడా చెప్పారండి. ఇక జరిగే ఒకటండి, శ్రీనివాసరెడ్డి గారు, జరిగే డ్యామేజ్ అంతా జరిగిపోయింది, అంతా అయిపోయినాక ఇప్పుడు క్షమాపణ చెప్పారు. తప్పు చేసి క్షమాపణ చెప్పడం అనేది కాదు అసలు. అవును, అక్కడ మనం ఈ సమాజంలో స్త్రీలకి విలువేంటి ఇవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత. క్షమాపణ చెప్పలేదు, లేకపోతే ఇవాళ ఉన్న పరంగా వంశీని అరెస్ట్ చేసిస్తే నాకు పడిపోయేదో నిండిపోద్ది, లేకపోతే శ్రీనివాస్ చౌదరి గారి పట్టు నిండిపోద్ది అని చెప్పి మేము మాట్లాడట్లా. సిస్టమ్ ప్రకారమే అవాళ ఏదైతే వైఫల్యం జరిగిందో ఇవాళ అది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన మీద ఉండాలి. అయితే ఈయన్ని పట్టుకోవడం విషయంలోన ఇది ముందస్తుగానే నేను 10 రోజుల కిందటే ఒక డిబేట్ లో స్పష్టం చేశాను. ఆయన దేశం దాటిపోయి వెళ్ళిపోయినట్టుగా ఉన్న సమాచారము. అంటే నాకేదో సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్క్ నాకు ఇచ్చారు. మరి అట్లా అన్నారు. మొన్న ఇక్కడే ఉన్నాడు, హైదరాబాద్ లో ఉన్నాడు, ఇటు నుంచి వెళ్తే వెనక నుంచి వెళ్ళిపోయారు, తీసుకొచ్చారు, ఇక్కడే అన్న టాక్ వచ్చింది. అంటే సో మీరు అన్నట్లు విదేశాలకు రాజేష్ గారు, ఇది మనకి ఒక సామెత, ఇదిగో పూలుంటే అదిగో తోకంటది. ఇవాళ సోషల్ మీడియా నిజంగా దొరికిపోయింది అని చెప్పేసి. ఎందుకంటే అంటే ఆ మీడియా అధిపతి సోషల్ మీడియాలో అంటే అందరికంటే ముందు చెప్పేవాళ్ళు, ఏదో వ్యూస్ రావాలి కదా, సహజం అది. అంతేగాని ఇవేమీ వాస్తవాలు కాదు. అంటే నేను చెప్పింది కూడా వాస్తవాలు, నేనేం వాదించను. ఆ రోజు ఉన్నటువంటి సమాచారం అది. లేకపోతే గన్నవరంలోనే ఎక్కడ దాక్కున్నాడేమో, ఇప్పుడు అది కూడా పుట్టడానికి లేదు కదా. కాబట్టి ఇక్కడ విషయం ఏంటనేసి అంటే ఒక నిందితుడు ఖచ్చితంగా ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. పోలీస్ శాఖలో కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఓట్లు లేరు అని వాదించడానికి లేదు. ఇవాళ కాదు, గత పోలీస్ శాఖలో సంబంధించి అందరూ వైకాపాకి 10% ఉన్నారు కదా. శ్రీనివాస్ చౌదరి గారు, ఏంటి శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోయారు? టీడీపీ నేతలు అయితే నాకు తెలిసి ఈ వంశీ విషయంలో బాగా ఆగ్రహంగా ఉండొచ్చు. ఎందుకు అంటే ఆ రోజుల్లో అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైన కామెంట్ చేశాడు అనేది మనం చూసాము. ఆ భువనేశ్వరి పైన ఏ రకమైన కామెంట్ చేసి, ఎందుకంటే రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీలో ఉండి టీడీపీ నుంచి వచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిచి అది చేసిన వ్యక్తి ఆ రోజు కామెంట్స్ కావచ్చు, టీడీపీ కార్యాలయంపై దాడి. సో ఖచ్చితంగా ఇతన్ని అరెస్ట్ చేస్తారు, ఎక్కడున్నా వదలరు అనుకున్నారు. కానీ దాదాపు 5-6 రోజులు అయిపోయింది, వంశీ దొరకట్లేదు. మరి దొరకట్లేదా, లేక పోలీసులు జార విడుస్తున్నారా, కోవట్లు ఉన్నారా, కాపాడుతుంది ఎవరు వంశీని అసలు?
రాజేష్ గారు, మొదట మీకు మన 60 ప్రేక్షకులకి, బీజేపీ నేత తిరుపతి రావు గారికి, అలాగే అల్లేష్ కృష్ణారావు గారు, వైసీపీ నేత వినోద్ రెడ్డి గారికి నమస్కారం. నమస్తే అండి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గురించి, మానవ హక్కుల గురించి, పౌర హక్కుల గురించి మాట్లాడడం అంటే ప్రభుత్వాధికారులు, మాజీ ప్రభుత్వాధికారులకు దెయ్యాలు వేదాలు నిలిచిపోయి ఆ ప్రభుత్వం పైన మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రోజు ఎందుకు దాడి చేశారని మీ పార్టీ నాయకులను అడిగారా అని హైకోర్టు అడిగితే తెల్లమొహం వేశారు వైఎస్ఆర్సీపీ. సరే, భువనేశ్వర్ గారు తిట్టారు, అప్పుడు ప్రజాస్వామ్యం కనపడలా. మా లోకేష్ గారు యోగాలం చేస్తా అంటే స్టూల్ లాగేశారు పోలీసు వాళ్ళు, అప్పుడు ప్రజాస్వామ్యం కనపడలా. పొంగునూరు పర్యటనకి వెళ్తే బాబు గారి మీద రాళ్ల వర్షం వేశారు, అప్పుడు ప్రజాస్వామ్యం కనపడలా. బాబు గారిని చూడడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని బార్డర్లో ఆటగించి పడుకునే విధంగా పడుకునే విధంగా సిద్ధలేశ్వర చేశారు, అప్పుడు ప్రజాస్వామ్యం కనపడలా. సత్యకుమార్ గారు ఈ కేసు మళ్ళీ రీఓపెన్ ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది శ్రీనివాస్ చౌదరి గారు అంటే ఏం చెప్తారు? వస్తుంది. ఇప్పుడు సత్యకుమార్ గారు మీ దాడి చేస్తే అప్పుడు ప్రజాస్వామ్యం కనపడలా. సో ఇప్పుడు టోటల్ గా ఎస్పీల స్థాయిలో అధికారులు ఎవరైతే గత ప్రభుత్వాన్ని కొమ్ములు కాశారో వాళ్ళు మార్చారు, ఈఎస్పీలు కూడా మార్చారు. అది ప్రజాస్వామ్యం పద్ధతుల ప్రకారం పోతా ఉంది. ఇక్కడ మేము పూర్తిగా రెడ్డి సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇవ్వాలి. అయితే వంశీ గారి విషయంలో ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారంటే, మేము గత ప్రభుత్వం లాగా మౌఖికంగా ప్రవర్తించదలుచుకోండి. అన్యాయంగా, అక్రమంగా దౌర్జన్యం చేసి ఇళ్లకు తలుపులు పగలగొట్టి, కిటికీలు పగలగొట్టి, రామకృష్ణలాగా దారిలో ఎక్కువ పరిస్థితి మేము చేయదలుచుకోవాలి. అందులో ప్రజాస్వామ్యంగా చట్టపరంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎక్కువ నోటీసులు ఇవ్వడం, 41 నోటీసులు ఇవ్వడం చేశాం. మీకు విషయం చెప్పనా, ఎందుకు 40 ఏళ్ళు 60 రోజుల క్రితం మీసాలు తిప్పి తొలదొట్టిన నాయకులు ఎడపై తప్పుకున్నారు? వీళ్ళంతా పుల్లు అన్నారు కదా, ఇప్పుడు ఏమైనా పిల్లు అయ్యారా? ఇప్పుడు చెవిరెడ్డి గారు ఆయన కొడుకు దుబాయ్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేశారు. కోర్టు నోటీస్ ఇచ్చిన ముందే వాళ్ళు తెలియకపోవడం వల్ల సమాచారం వచ్చి పోయి అరెస్ట్ చేశారు. మేము వచ్చి స్టేషన్లో పెట్టి తాడిగిరి ప్రయోగించలేదు. రఘురామకృష్ణరావు లాగా వచ్చారు, తెలుసుకొచ్చి అరెస్ట్ చేశారు, అరెస్ట్ కనబరిచారు, 41 నోటీస్ పంపించాం. 307 కేసు మళ్ళా. నేను చట్టం పద్ధతి ఉంది సార్, చట్ట ప్రకారం పోవాలి. మన ఇష్టం వచ్చినట్టు మన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి లాఠీ మంచి పెట్టి కొట్టడం అంటే, తాటింగ్ చేయడం అంటే అది ప్రజాస్వామ్యానికి విఘాతమే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కనబడతా ఉంది. ఏడిపోతాడు వంశీ చెప్పండి? భారతదేశంలో పోయినాడు అనుకుందాం, లేదు పోలేదు అనుకుందాం, తిరిగి రావాల్సిందే కదా, ఇక్కడే కదా ఉండాల్సిన మంచి వ్యక్తి. విదేశాలకు ఏమైనా పారిపోయారు అనుకుంటా, విదేశాలకు ఏమైనా వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? వంశీ గారు విదేశాలకు పోయినాడు మేము అనుకోవట్లా, ఎక్కడో చూడాలని దాక్కున్నాడు. ఆ భయపడిన వ్యక్తి 6 రోజులు క్షమాపణ చెప్పుండొచ్చు, తప్పుగా మాట్లాడుండొచ్చు, అన్ని ఉండొచ్చు, మనస్తాపం కూడా చెప్పుండొచ్చు. కానీ చట్ట ప్రకారం మేమే ఉరిశిక్ష చేయటం లేదు కదా. చేసిన తప్పు పార్టీ ఆఫీస్ దాడి చేశారు. ఆ రోజు మాకు అభిమానులు ఉంటారు, బీపీలు పెడితే వాళ్ళు గొడవలు చేస్తారని చెప్పి సమర్థించుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు మా పార్టీ నాయకుల మీద, మా ఎన్డీఏ కుటుంబ నాయకుల మీద దాడి చేసినప్పుడు ప్రజాస్వామ్యం కనపడదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం కనపడతారు. ఏం సార్ నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు చేస్తేనేమో సంసారం. నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు వంశీ విదేశాలకు వెళ్ళలేదు అంటున్నారు, ఇక్కడే ఉన్నారు అంటున్నారు. మరి ఏంటి ఆ పోలీసులకు ఆయన దొరకకుండా వెళ్తున్నాడు అంటే అక్కడ పోలీసుల వైఫల్యం కనబడలేదా, ప్రభుత్వ వైఫల్యం కనబడట్లేదా? రాజేష్ గారు ఒక మాట సార్, తిరుపతి జిల్లాకి ఒక ఎస్పీ గారు వచ్చారు, నిజాయితీ పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్ చేశారు కలవడానికి. ఆయన సీసీ ఫస్ట్ ఫోన్ చేస్తారు, పలానా టైంలో మళ్ళీ వస్తాను. ఆయన కానీ పోటీ ఎత్తుంటే 100 కాల్ చేశారు మా జిల్లా అధ్యక్షుడు, నేను 10 కాల్ చేశాను. విషయం ఏంటంటే పెద్దిరెడ్డి పిఏ బావమరిది ఆయన సీసీ లక్ష్మణరావు. సో ఆయన ఇవ్వట్లే ఫోను. చివరికి ఎస్పీ గారి నెంబర్ ఎస్పీ గారు చేశారు. ఆయన అడిగాం, ఏ సార్ 10 కాళ్ళు మేము చేసాం, ఆయన 100 కాల్ చేశారు, ఫోన్ ఎత్తట్లేదు ఇచ్చి అంటే ఆయన సింపుల్ గా మాట అన్నాడు, సార్ వేరే వాళ్ళు ఈపీలు వచ్చినట్టు సీరియస్ గా ఉన్నారు, అందువల్ల చేయలేదు ఓ మాట కొట్టేసి మేము వెళ్ళి లోపల కంప్లైంట్ చేసాం. అయ్యా ఎవరైతే చివరికి భాస్కర్ రెడ్డి గారి సమాచారం ఇస్తుండేది, ఆయన ఎక్కడ పోతుండేది, ఎవరు పోలీసు అరెస్ట్ మొత్తం ఇచ్చేది ఈయనే సమాచారం. సో కోర్టులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బంధువులు, వాళ్ళ కులస్తులు, వాళ్ళ రెడ్డి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ బావమరుదులు పెట్టి కొన్ని వ్యవస్థల్లో నేలమాలిక లాగా నాటే కాదు, ఎవరి ఆడిపోయిన సమాచారం దొంగ సమాచారం ఇస్తా ఉంటారు. సో ఈ వ్యవస్థను మార్చుకుంటా వస్తున్నాం. ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్లు నిజంగానైనా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డిపార్ట్మెంట్లు ఎవరు వాళ్ళందరికీ పోస్టింగ్ లేకుండా లూప్ లైన్ లో పెట్టారంటున్నారు. 2014లో 37 మంది డిఎస్పీలు ఖమ్మం సమాజ వర్గం ఎన్ని పోస్టులు ఇచ్చారని చెప్పి గోల్ చేశారు. కనీసం 10 రూపాయలు కూడా లేదు. ఇవి కూడా అందులో భాగమే సార్. గుడ్డగాజు మొహాన్ వేయడం అనేది వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం, తప్పులు చేయడం అనేది ఒక అలవాటు అయిపోయింది. ఇప్పుడు పులివెందుల పులి 40 రోజులు 4 సార్లు బెంగళూరులో పోయి తాక్కున్నారు. ఇది తక్కువ అర్థం కాలేదు కదా.
ప్రతిపక్ష నాయకుడు అంటారు రావచ్చు కదా అంటే రెడ్ బుక్ భయం పెట్టుకుందాం సార్. అందరు అంటున్నారు కదా రెడ్ బుక్ భయం పట్టుకుంది అందుకే వెళ్తూ ఉన్నారు, ఢిల్లీ వెళ్ళారు మొన్న ఇక్కడ. రాజేష్ గారు, ఉప్పు తిన్నోళ్ళు నీళ్ళు తాగుతారు. సో తప్పు చేసామనే భీతి మనసులో గుచ్చుతా ఉన్నాయి. ఇటు గెస్ట్ హౌస్ లో తాడేపల్లి కూర్చొని పార్టీ నాయకులు కలవలేకపోతున్నాడు, మాజీ నాయకులు కలవలేకపోతున్నాడు, కనీసం ఓటమి సమీక్ష చేయలేకపోతున్నాడు, భవిష్యత్తు కార్యాచరణ అంతా కావటం లేదు, పార్టీ ఎమ్మెల్యేలు పారిపోతున్నాడు, ఎంపీలు పారిపోతున్నాడు, పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కదా. ఎందుకు 40 రోజులు అడిగిపోయి కూర్చొని లెక్కలు చూసుకుంటున్నావా? వచ్చిన డబ్బులు రాలేదా లేదా, కొట్టాడా లేదా, ఎలక్షన్ లో రావాల్సిన డబ్బులు రాలేదా లేదా, ఓటాలు పంచుకోలేదా లేదా, నువ్వు తాలింపు కలిపేస్తావు, ఏ విషయాలు నాకు తెలియాలి కదా అనే విషయం. అంటే గతంలో చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్ లో ఉండేవాళ్ళు కదా. నేను ఒక మాట చెప్తాను సార్, ఎన్డీఏ కూటమి ఎవరైతే తప్పు చేశారో చట్ట ప్రకారం వాళ్ళు ఎంత వాళ్ళు ఎంత వదిలే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బాబు గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాం. తప్పు చేసిన వాళ్ళు చట్ట ప్రకారం సార్, కొత్త వైసీపీ చట్టం కాదు సార్, భారత రాజ్యాంగం ప్రకారం పోలీసు వ్యవస్థ ద్వారా కఠినంగా శిక్షించే రోజులు వస్తున్నాయి దగ్గరలో. అన్ని అన్ని అంశాలపై తీసుకోవాల్సిన ప్రయారిటీ కాకపోతే చట్ట ప్రకారమే పోతుంది. అందువల్ల ఆలస్యం కావచ్చు, మిసి గారు కావచ్చు, ఇంకోరితో ఎవరిని వదిలిపెట్టాం సార్. తప్పు రైట్. ఓకే, కృష్ణాంజలి గారు, గుడ్ మార్నింగ్ అండి. కృష్ణాంజలి గారు, ఏంటి ఈ ఎపిసోడ్కి సంబంధించి ఏం చెప్తారు? మరి పోలీసులు దొరకకుండా మరి ఆ స్థాయిలో వంశీ ఎక్కడ ఉన్నారు ఏంటి, దీని వెనక ఎవరైనా ఉన్నారా? నేను ఇంతకుముందు అటు నుంచి అడుగుతున్నా, ఎవరు ఏం చెప్పట్లేదు. రాజేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వ హయాంలో భారతదేశంలో బహుశా ఎక్కడ లేనటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి, అదేవిధంగా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి, అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి ఎత్తడం, ఈ విధంగా జరిగినటువంటి దాడులు ఒక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి విధంగా. దీంతో పాటుగా గత ప్రభుత్వ హయాంలో మంత్రులకి శాఖలు అయితే అప్పచెప్పలేదు, కానీ కొంతమంది మంత్రులు నాయకులకి కొన్ని శాఖలు అప్పు చెప్పారు. అదేమిటి అని అంటే చంద్రబాబు నాయుడిని లొకేషన్ తిట్టడానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ, పవన్ కళ్యాణ్ తిట్టడానికి పేరు నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, రోజా, ఇట్లాగా ఒక మాటల దాడి, తిట్ల దాడి, ఇంకొక వైపున భౌతిక దాడులు, ఇవన్నీ కూడా జరిగినాయి. అక్రమ కేసులు కొంతమంది మీద వ్యవహారం, ఇవన్నీ కూడా చూసాం. ఈ నేపథ్యంలో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇంతకింతకి మేము ఖచ్చితంగా బదులు తెచ్చుకుంటాం, మేము ఇదిగో రెడ్ బుక్ లో మీ పేర్లన్నీ రాస్తున్నాం, మీ అంతు తెలుస్తామని ఆ రోజున నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా వాళ్ళందరూ ఎవరైతే ప్రభుత్వానికి ఒత్తాసు పలికేటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కొంత బెదిరించేటువంటి ప్రయత్నం, అధికారంలో ఉండేటువంటి పార్టీ నాయకులు కూడా మీకేమి శాశ్వతం కాదు, మేము కూడా వస్తాం, మేము వస్తే మీ అంత కూడా తెలుస్తాం అన్నట్టు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నైతిక స్థైర్యం నింపడం అనేటువంటిది ఆ రెడ్ బుక్ యొక్క ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు వల్లభనేని వంశీ, కొడాలి నాని విషయానికి వచ్చేసరికల్లా వీళ్ళిద్దరూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దూషించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ మీద కేసులకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు వల్లభనేని వంశం కోసం ప్రత్యేక దళాలు, ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలు తిరుగుతున్నాయి, ఇవన్నీ చెప్తున్నారు. ఆయన అమెరికా పోయిన వదిలిపెట్టమని నిన్న బుద్ధ వెంకన్న కూడా అంటున్నాడు. ఎక్కడ పోయినా లాక్కొస్తామా ఇదే. అక్కడ మీద ఉన్నటువంటి ఉన్న కేసు ఎప్పుడు పెట్టింది? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టింది. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో నాకు తెలిసి ఆయన 71వ నిందితుడు. రేపు పొద్దున ఆయన్ని ఎక్కడో తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు, తీసుకొస్తారు. ఏమవుతుంది ఆ కేసులో? ఎస్ఐ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలి వాస్తవంగా అయితే. ఎస్ఐ ధైర్యం చేయడం ఎందుకు అంటే పోలీసులు మరి ప్రభుత్వం చెప్పినట్టు వినాలి కాదు, కేసుకెళ్ళి కోర్టులో ఆధారపరుస్తారు. కోర్టులో జడ్జి గారు ఏం చెప్తారు? సరే అట్లయితే ఈయన మీద విచారణ జరిపింది, దర్యాప్తు జరిపించి నేను రిమాండ్ అవసరం లేదని ఇంటికి పంపించేస్తారు. ఆ కేసు తీవ్రమైనటువంటిది. ఆయన 71వ నిందితుడు. ఆయనేమి A1 కాదు, అలాగని ఆయన దాడి చేసినట్లు లేడు. వాడు పెట్టినటువంటి కేసు ఆ రోజు. పోనీ వీళ్ళేమన్నా ఉన్న దర్యాప్తు జరిపి ఏమన్నా కేసు ఏమన్నా ఇచ్చేసి ఆయన A1 గా మార్చి ఏమన్నా చేస్తారా? అట్లాంటిది ఏమన్నా ఉందా? అదేం లేదు. పాత కేసు ప్రకారంగానే ఆయన అరెస్ట్ చేస్తామని అంటున్నారు. ఎందుకు ఇవన్నీ కూడానంటే
ఈ రెడ్ బుక్ కు సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, ఒక స్థాయి నాయకులు కూడా ఎందుకు మీరు అసలు రెడ్ బుక్ తెరవట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయటం లేదు, ఎందుకు ఇది చేయట్లేదు అని వీళ్ళు సోషల్ మీడియా వేదికగా వీళ్ళ అన్ని కూడా కొంత చర్చ జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏం చెప్పారని చెప్తున్నాడు, మన శ్రీనివాస్ చౌదరి గారు నొక్కి ఒక్కడిచ్చాడు. ఏంటి అని అంటే మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని మాత్రమే చెప్పారు వాళ్ళు. రెడ్ బుక్ మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పడానికి లేదు, అవకాశం లేదు. కాబట్టి 71వ నిందితుడిని మీరు గాలించి అమెరికా వెళ్ళి పట్టుకొచ్చి లేకపోతే ఆఫ్రికా వెళ్ళి పట్టుకొచ్చి కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు రెడ్ బుక్ ఓపెన్ చేశారంటున్నారు మొన్నటి నుంచి. మరి మీరు అన్నట్లు టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా ఏమైనా అధికారంలోకి వచ్చినట్టనే రెడ్ బుక్ ఓపెన్ చేస్తామన్నారు, చేయండి అన్నతో ఆ రెడ్ బుక్ ఓపెన్ చేయడంతో ఈరోజు వంశీ కోసం వెయిటింగ్ అంట. ఫస్ట్ పేరు వంశీది ఉందండి, సెకండ్ ఏమో ఎవరు కొడాలి నాని, థర్డ్ వచ్చేసి రోజా, ఫోర్త్ వచ్చేసి అమర్నాథ్, ఇట్లా ఉన్నాయంట. అందుకనే ఫస్ట్ పేరు తను ఉంది కాబట్టి ఇతనిపై పోలీసులు తిరుగుతున్నారు పట్టుకోవడానికి. రాజేష్ గారు, మరి రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఇప్పుడేమైనా కేసు పెట్టారా వల్లభనేని వంశీ మీద? ఆల్రెడీ పాత కేసు కదా. ఆ కేసులో ఏం అరెస్ట్ జరగదని, అరెస్ట్ జరిగినా కూడా ఏమీ కాదు అనేటువంటిది కదా ఆ కేసుకు సంబంధించినటువంటి విషయం. వాళ్ళు ఏమైనా నేరాలు చేశారు ఏంటి సెకండరీ ఇక్కడ. రెడ్ బుక్ తెరిచి అంటే నేను ఒకటి అడుగుతాను కృష్ణాంజనేయులు, ఒక పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేశారు కదా, సో గతంలో సరైన విచారణ జరగలేదని చెప్పేసి ఇక్కడ ఇందులోనే ప్రధాన నిందితుడు అని చెప్పేసి మళ్ళీ దీంట్లో చేంజ్ చేసే అవకాశం ఉంటుందా? తిరిగి దర్యాప్తు జరిపితే దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకమైనటువంటి పోలీసు అధికారిని వేసి ఎవరున్నారు దాంట్లో ఏంటి, ఏవో నిందితుడుగా లేకపోతే అసలు కీలకమైనటువంటి నిందితుడుగా మార్చేదానికి కూడా అవకాశం. అయితే గన్నవరము తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడికి సంబంధించినటువంటి కేసు, పాత కేసు దర్యాప్తు జరుగుతుంది తప్ప దాన్ని తిరిగి దర్యాప్తు జరపటం లేదు. అదేవిధంగా మన గుంటూరులో కేసు నమోదైనటువంటిది ఒకటి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ కేసులో కూడా అప్పుడు దర్యాప్తు విషయంలో జరిగిన లోపాలు ఏమిటి, ఎవరు పోలీస్ అధికారులు రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళని సస్పెండ్ చేయటము, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఆ కేసులో ఉన్నటువంటి నిందితులు. నిన్న బుద్ధ వెంకన్న అంటారు ఇందులో ఇంకా పోలీసులు కోవట్లు ఉన్నారు, వైసీపీ కోవట్లు ఉన్నారు ఈ డిపార్ట్మెంట్ లో అంటారు, వాస్తవం అంటారా? ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు, అదేవిధంగా వాళ్ళ మిత్రులుగా ఉన్నటువంటి తిరుపతిరావు కూడా చెప్పారు, నారాయణ కూడా చెప్పారు కదా. అసలు నేను అడుగుతాను, పోలీస్ శాఖ లేకపోతే ఐఏఎస్లు, ఐపీఎస్లు, మిగతా అడ్మినిస్ట్రేషను, ఇవంతా కూడా ఒక వ్యవస్థ. ఒక ఉద్యోగి చేరిన తర్వాత ఒక 30 ఏళ్ళు 33 ఏళ్ళు పనిచేస్తాడు. కార్యనిర్వాహక వ్యవస్థ అనేటువంటిది శాశ్వతమైనటువంటి. అదేవిధంగా ప్రజాప్రతినిధుల వ్యవస్థ అనేటువంటిది కేవలము వీళ్ళు ఎన్నికైనటువంటి 5 సంవత్సరాలకు మాత్రమే పరిమితమైనటువంటిది. ఈ 5 ఏళ్ల తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు, ఇంకొకళ్ళు వస్తారు, లేదంటే ఇంకొక 5 ఏళ్ళ అవకాశం ఇస్తూ ఉంటారు, అంతే తప్ప వీళ్ళు శాశ్వతమైనటువంటి వాళ్ళు కాదు. శాశ్వతమైన అధికారం వీళ్ళకి ప్రజలు ఎవరు? మన ప్రజాస్వామ్యంలో 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికల సిస్టమ్ ఉంది. కార్యనిర్వాహక వ్యవస్థలో కూడా ఉండేటువంటి ఉద్యోగులు, అధికారులకి రాజకీయ పార్టీల మీద ప్రేమ ఉంటుంది, రాజకీయ పార్టీల నాయకులతో అనుబంధం ఉంటుంది. కొంతమంది తాబేదారులుగా పనిచేస్తారు, కొంతమంది అనుయాయులుగా పనిచేస్తారు, కొంతమంది నిజాయితీగా కూడా పనిచేసేటువంటి వాళ్ళు. అవును, మీరు గత ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని మరి 5 సంవత్సరాల పాటు ఒక ఐపీఎస్ ఆఫీసర్కి పోస్టింగ్ ఇవ్వకుండా వేధింపులకు గురి చేసి చివరి వరకు ఆయన లాస్ట్ రోజు ఛార్జీ తీసుకొని రిటైర్డ్ అయ్యాడు. మరి అది కక్ష సాధింపే కదా, మరి అది ఒక సామాజిక వర్గం అనేటువంటి అంశం కూడా వస్తుంది కదా. అలాగనే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా తమకి ఎవరైతే అనుకూలంగా ఉండనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని పక్కన పట్టేస్తారు, వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని ఫోకల్ పోస్ట్. అట్లే ఉంటది, ఏ గవర్నమెంట్ వస్తే అది సాధారణమైనటువంటి పరిపాలనా పద్ధతులు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పార్టీ మారుతూ ఉంటది, లేకపోతే ప్రభుత్వాలు మారినప్పుడల్లా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని పెట్టుకోవటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. దీనికి రెడ్ బుక్ అక్కర్లేదు, ఇంకోటి అవసరం లేదు. రాజ్యాంగబద్ధంగానే వాళ్ళకు ఉండేటువంటి అవకాశాన్ని ఉపయోగించారు. బీజేపీ మార్చుకుంటారు, అదే విధంగా ఇంటెలిజెన్స్ వాళ్ళని మార్చుకుంటారు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పెట్టుకుంటారు. ఇది సాధారణమైనటువంటి అంశం కదా. పోలీసుల్లో కోవర్ట్లు ఉన్నారు, అవి వేరంటే ఖచ్చితంగా ఉంటారు, ఎవరికి అన్ని పార్టీల వాళ్ళకు ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కోసం
వాళ్ళకి అనుయాయంగా కాదు. ఒకటి మీరు అన్నట్లు కృష్ణాంజనేయులు గారు, మీరు అన్నట్లు ఇప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితుడు కూడా కాదు వంశీ. మీరు అన్నట్లు 19వ నిందితుడు, 19వ పేరు చేర్చారనేది. అందులో మీరు అన్న స్టేషన్ వెళ్ళి ఇస్తారు, ఒకళ్ళు అరెస్ట్ చేస్తారు. మరి దానికి ఈయన తప్పించుకొని తిరగాల్సిన అవసరం ఏముంది అని? అంత పెద్ద కేసు కాదన్నప్పుడు ఆ భయం ఏంటి అంటే అతనికి ఏమైనా భయం పట్టుకుందా? నా పరిస్థితి కూడా గతంలో ఏదైతే రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏ రకంగా ఉండనో అలాంటి పరిస్థితి వస్తుందేమో అనే ఆలోచనతో, ఆ భయంతో ఉన్నారా? ఎందుకంటే గతంలో టీడీపీ పైన ఆ స్థాయిలో కామెంట్ చేశారు, ఆ వ్యక్తులపైన కామెంట్ చేశారు, భువనేశ్వర్ పైన కామెంట్ చేశారు. కాబట్టి ఇదన్నీ మనసులో పెట్టుకొని నేను అరెస్ట్ అయితే నాకు ఈ రకమైన ట్రీట్మెంట్ వస్తుందేమో, రఘురామకృష్ణరాజుకు జరిగిన ట్రీట్మెంట్ నాకు జరుగుతుందేమో అనుకుంటున్నారా? వల్లభనేని వంశీ పారిపోయాడు అనేటువంటిది ఒక వాదన. వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో తెలిసినా కూడా పోలీసులు పట్టుకోవటం లేదని మరొక వాదన. వాదన అదే చెప్తాను. వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీతో ఆల్రెడీ వాళ్ళకి సారీ చెప్పటమో, వాళ్ళతో ఒప్పందం చేసుకోవటమో, వాళ్ళతో రాజీ పట్టడమో జరిగినటువంటి నేపథ్యంలోనే అరెస్ట్ జరగటం లేదని మరొక వాదన. ఇది కూడా ఉన్నాయి. వల్లభనేని వంశీ భయపడటమో లేకపోతే ఇంకొకటో ఖచ్చితంగా దాక్కున్నాడు అంటే అరెస్ట్. ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గానికి రాలేదు అంటే అర్థమైంది అంటే పారిపోయాడని. మాజీ ఎమ్మెల్యే కదా అతను ఒక పొలిటీషియను. వాళ్ళ నియోజకవర్గానికి ఈ రోజున దూరంగా ఉంటున్నాడు, కనపడకుండా తిరుగుతున్నాడు, ఖచ్చితంగా పారిపోయినట్టే. అయితే వల్లభనేని వంశీని ఏదో రఘురామకృష్ణరాజుని సిఐడి వాళ్ళు తీసుకెళ్లి కొట్టినట్టుగా వల్లభనేని వంశీని పోలీసులు తీసుకొచ్చి కొట్టరండి. అంతవరకు నేను గ్యారంటీ ఇస్తాను. వల్లభనేని వంశీకి కూడా గ్యారంటీ ఉంది. ఎందుకు అనంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నటువంటి టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళు టార్గెట్. అంతేగాని కొడాలి నాని తిట్టాడు, వల్లభనేని వంశీ తిట్టాడు. వాళ్ళిద్దరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇవి ఉన్నాయండి. వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఉంది. కొడాలి నానికేను వల్లభనేని వంశీకి ఏమి రఘురామకృష్ణరాజు లాగా తీసుకెళ్లి కొట్టేటువంటి పరిస్థితులు ఉండవు. ఇందాక చెప్పారు కదా తిరుపతిరావు గారు, వల్లభనేని వంశీకి ఎన్టీ రామారావు వాళ్ళ కుటుంబంతో రాజకీయమైన అనుబంధాలు, ఇప్పుడు కూడా అనుబంధాలు ఉంటాయి. పురంధేశ్వర్ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. పురంధేశ్వరితో మంచి సంబంధాలు. తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కీలకమైనటువంటి ఒక సామాజిక వర్గం వాళ్ళతో వాళ్ళకు కూడా అనుబంధాలు ఉంటాయి. వాళ్ళు కూడా ఆ విధమైన తెర వెనక రాజకీయాలు నడపగలరు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళతోనే వాళ్ళకి సినిమా పరమైనటువంటి అనుబంధాలు ఉండే. కొడాలి నాని వల్లభనేని వంశీకి ఆయన కాపాడతాడా లేదనేది వేరే అంశం. ఇక్కడ వాళ్ళ అనుబంధాలు అలాంటి వాళ్ళకి రాజకీయంగా ఈ రోజున కేవలము ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని ఎవరన్నా ప్రశ్నించే వాళ్ళ కోసం పోలీసులు తిరుగుతున్నారా, అది తిరుగుతున్నారని చెప్పటం తప్ప ఆంధ్రప్రదేశ్ పోలీసుకు ఉన్నటువంటి సామర్థ్యంతో పోల్చుకుంటే ఒక నిందితుడిని పట్టుకోవటానికి 1 గంటకు మించి ఎక్కువ సమయం అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఎక్కడున్నారు ముందు ఎక్కడున్నాడు తెలుస్తారు కదా. అమెరికాలో ఉంటే టెక్నాలజీ వచ్చింది, ఇతర దేశాలకు వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసేది అంత సీరియస్ కేసు కాదు కాబట్టి అది వేరే విషయం. ఎక్కడున్నారో తెలుసుకోవడానికి అనేకమైనటువంటి బలాలు ఈ రోజున వల్లభనేని వంశీకి, కొడాలి నానికి ఉన్నాయి. అంత అరెస్టు జరిగినా అదేం పెద్ద విచిత్రమైనటువంటి విషయం కాదు, సాధారణంగానే జరిగిపోదు. ఓకే. సో మీరు అన్నట్లు ఇదే అయితే ఏంటంటే గతంలో టీడీపీలో ఉన్నాడు కాబట్టి సో టీడీపీ నేతలకు సారీ చెప్పడం, లేక ఇంటర్నల్గా ఇప్పుడు మీరు కొంతమంది పెద్దలు కావచ్చు వాళ్ళతో మాట్లాడించి ఆయన టీడీపీతో సో మొత్తానికి చూస్తే టీడీపీలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది రాబోయే రోజుల్లో. కృష్ణాంజనేయులు గారు, చంద్రబాబు నాయుడికి దగ్గర తీసుకెళ్లి బొకే తీసుకెళ్లి కొడాలి నాని వల్లభనేని ఇస్తే చంద్రబాబు నాయుడు వద్దు అంటాడని శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పుడు గట్టిగా క్యాకేజ్ చెప్తాడు ఈ డిబేట్ లో. కానీ తెర వెనక జరిగే రాజకీయాలు ఇంతకన్నా ఎక్కువ తిట్టుకున్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని బొత్స సత్యనారాయణ తిట్టినట్టుగా ఎవరు తిట్టాడండి? అదే విధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకులు తిట్టినట్టుగా ఎవరు తిట్టారు? వాళ్ళందరూ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, మంత్రులు అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ సరే నువ్వు పార్టీ కార్యాలయం పైన ధ్వంసం చేయడమా లేకుంటే రాజకీయ విమర్శలు చేయడమా అది వేరులే. అట్లా మాట్లాడిన వాళ్ళంతా మళ్ళీ పార్టీలు మారని మనం చూసాం. ఇక్కడ వ్యక్తిగత విమర్శ ఇక్కడ భువనేశ్వరి పైన చేశాడు కదా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకోవడానికి కూడా కారణమైన వ్యక్తి వంశీ కదా. సో ఇంత జరిగి తీసుకుంటారని ఎన్నికలకు ముందే వల్లభనేని వంశీ ఆ విషయంలో సారీ చెప్పాడు, క్షమించమని అడిగాడు, అన్నీ చేశాడు.
అన్నాడు. ఏంటి శ్రీనివాస్ చౌదరి గారు? జగన్మోహన్ రెడ్డి అన్నమంటే అన్నాడు, తర్వాత సారీ చెప్పాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసైన్మెంట్ అండి ఇది, అందరికి ఎవరు తిట్టాలనేటువంటి శాఖలను ఏర్పాటు చేశాడు. జగన్మోహన్ రెడ్డితో ఉండాలి అని అంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళని తిట్టాలి. తిట్టారు, ఇప్పుడు వెళ్ళి మాట్లాడుకుంటారు తెర వెనక. శ్రీనివాస్ చౌదరి గారితోనే చర్చలు జరుపుతారండి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి తిట్టమంటే తిట్టాను, మా తప్పు అయిందన్న, ఏంటి సంగతి, మనం ఏం చేసుకున్నా అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని ఏం రాజీ పడతారు ఎవరు తెలుసు, బయటకు వచ్చి మాత్రం ఏం చెప్పారు. ఇది జరిగేది. సో అందుకే అరెస్ట్ చేస్తలేరు అయితే టీడీపీలో. రాజేష్ గారు చెప్పండి. గతంలో జరుగుండొచ్చు, ఈసారి అవకాశాలు లేవు. ఖచ్చితంగా తప్పు చేసిన తుప్పాలు కొట్టాలని డిసైడ్ అయిపోయాం. ఇది రాజకీయాల్లో సరసాలు చాలా మంది గతంలో గడిపేశారు. రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగత విమర్శలు మీరే చెప్పారు. వ్యక్తిగతంగా విమర్శించిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరు. ఎందుకంటే మీరు రాజకీయంగా ఏం మాట్లాడినా మేము చెల్లుబాటు చేసుకుంటాం, సమాధానం చెప్తాం. కానీ కుటుంబ వ్యక్తుల్ని, కుటుంబంలో ఉండే మహిళల పట్ల దురుసుగా మాట్లాడడం. కేసులు ఉన్నాయండి దానికి సంబంధించి ఏమన్నా? తిట్టేందుకు ఏమైనా కేసులు ఉన్నాయా సార్? తిట్టినందుకు ఏమైనా కేసులు ఉన్నాయా? ఆ కేసులు అరెస్ట్ చేస్తారు. అవన్నీ కూడా ఏంటంటే దానికి మళ్ళీ కేసు పుటప్ చేసే అవకాశం ఉంది. కాదు శ్రీనివాస్ చౌదరి గారు, ఒకవేళ శ్రీనివాస్ చౌదరి గారు అది కొత్త విషయం. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు అది కొత్త విషయం. శ్రీనివాస్ చౌదరి గారు తిట్టినందుకు కేసులు నమోదు చేస్తున్నదాన్ని చెప్తే సరే, అది కాదు శ్రీనివాస్ చౌదరి గారు. శ్రీనివాస్ ఇక్కడ కృష్ణాంజలి గారు ఏం చెప్తారంటే పాయింట్ చెప్పాడు. ఒకవేళ ఆయనను కాపాడడానికి కారణం ఎవరు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, మరికొంతమంది ఒక సామాజిక వర్గాల్లో సంబంధించిన వాళ్ళ కుల పెద్దవి అందరూ కూడా వంశీకి అండా ఉన్నారు. వంశీకే కాదు, ఈవెన్ కొడాలి నాని కూడా. వల్లభనే వంశీ, కొడాలి నాని వెలివేసిన వ్యక్తులు. వాళ్ళు ఎందుకు పనికిరాని కొరగాని పొయ్యిలు తప్పు చేశారు, కులపరంగా వెలివేసేశారు, పార్టీ పరంగా వెలివేసేశారు. వాళ్ళు క్షమించే ప్రసక్తే లేదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగేది ఎవరైనా చెప్పలేమండి శ్రీనివాస్ చౌదరి గారు. చెప్పనివ్వండి సార్. ఎవరైనా దీన్ని కాంప్రమైజ్ చేయాలనో, ఎవరైనా దీంట్లో పెద్దల దూరి వాళ్ళకి ఎగ్జామ్స్ చేయమని చెప్తే కూడా ఎట్టి పరిస్థితుల్లో చెప్పించే ప్రసక్తే లేదు. వాళ్ళు పార్టీకి తీసుకో, వాళ్ళు క్షమించే ప్రసక్తే లేదు. వాళ్ళు మా పార్టీకి అక్కర్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా చేసింది ఏంటంటే వ్యక్తిగతంగా మాట్లాడడం కాదు సార్, పార్టీ ఆఫీస్ మీద ఎప్పుడు లేని చరిత్రలో పెద్ద తప్పిది. అక్కడ చాలా మనోధైర్యం తప్పుకోవడం చేసే ప్రయత్నం. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు రావాలి బయట, వాళ్ళు రావాలని వీళ్ళు పట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే కారకులు ఎవరైనా విషయం పైన వీళ్ళు ఎరగా పనిచేశారు. వీళ్ళకి కూడా ఇవ్వాల్సిన శిక్ష ఇస్తారు. కత్తితో పొడిచినోడు, కత్తిని ఇచ్చినోడు రెండు దోషులే కదా. కాబట్టి రెండు విషయాలు కాడ సరే. ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు, మీ ఆవేదన అర్థం చేసుకున్నాం కరెక్టే, కానీ పై స్థాయిలో జరిగిపోతుంటాయండి శ్రీనివాస్ చౌదరి గారు. నేను చాలా వరకు చూసాను, ఇక్కడే కాదు, ఎన్నో తిట్టుకుంటుంటారు. ఈ విషయంలో కొడాలని విషయంలో అంశం జరగదు సార్. ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ లోనూ చాలా మంది వ్యక్తులతో మాట్లాడి రాయబారం చేయడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ ఎవరు కాంప్రమైజ్ కావాలో నాకు తెలిసి ఆ విషయం. కాంప్రమైజ్ కూడా కాదు, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు, అనుమానం అక్కర్లేదు. ఇప్పటి వరకు అర్థమైపోయింది, అందుకే వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు వంశీ అంటే ఖచ్చితంగా అనుమానిస్తారు. సరే, మొన్నటి వరకు అనుకున్నారు ఏదో జరుగుతుంది. నాకు తెలిసి ఈ వీక్ లోనే అవుతుంది, అనుమానం అక్కర్లేదు. కాకపోతే ఏంటంటే దుర్మార్గం వచ్చే ఎవరైనా మా గత ప్రభుత్వంలా మేము బిహేవ్ చేయం, మాకు పద్ధతి పెట్టుకున్నాం, పద్ధతి ప్రకారం పోతాం. కాబట్టి ఎక్కడికి పోసారి ఎవరిని వదిలిపెట్టమని ఖచ్చితంగా చెప్తున్నా. రోజులు దొంగిలించవచ్చు, 1 2 రోజులు 3 రోజులు, లేదా ఎవరిని అడ్డం పెట్టుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా అయితే ఎవరైతే నష్టపరిచారో పార్టీ ఆఫీస్కి కానీ, పార్టీకి కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, ఖచ్చితంగా రెడ్ బుక్ లో ఉండే పేర్లు కూడా ఎవరైతే ఉన్నాయో ప్రయారిటీ లిస్ట్ లో పెట్టుకొని దాని ప్రకారం చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకుని తీరుతారు. ఎవరు కాంప్రమైజ్ చేసినా వాళ్ళు వచ్చే ప్రసక్తే లేదు, తీసుకునే ప్రసక్తే లేదని బాబు గారు చాలా గంటాబలంగా చెప్పేశారు. ఇంటర్లో కూడా తెలుసు. ఎందుకంటే నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ని చూద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు మళ్ళీ శ్రీనివాస్ చౌదరి గారు మళ్ళీ కూడా మనం చర్చిద్దాం. మీరు అన్న సరే, మీరు ఇప్పుడు ఉన్నారు, మీరు ఒక వేడిలో ఉన్నారు కాబట్టి, కానీ పై స్థాయిలో ఇంతకుముందు అన్నట్టు ఏదైనా జరగవచ్చు. మా పార్టీ దగ్గర ఆగల, పవన్ కళ్యాణ్ దగ్గరిపోయింది, జనసేన దగ్గరిపోయింది, బీజేపీ దగ్గరిపోయింది, కుటుంబ అభ్యర్థులు కూడా ఇబ్బంది పెట్టారు. అందరి విషయాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, అందరినీ వాళ్ళు ఏమి బూతుల శాఖలు పెట్టుకొని తిట్టారో అందరికీ తెలుసు. కాబట్టి ఎగ్జామ్స్ అనేది నాకు తెలిసి 100% అలాంటి జరగదండి. జరిగితే చాలా అవమానం మేము కూడా ఫీల్ అవుతాం. కాబట్టి పార్టీ పరంగా చాలా క్లియర్ గా ఉంది, వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని చెప్పి ఆ దిశగానే పోలీసు ఉంటారు కూడా. వాళ్ళు ఏ విధంగా తప్పించాలో కూడా పార్టీ ఇంటర్నల్ గా అండర్స్టాండింగ్ చేసుకుని పోలీసు వ్యవస్థకి ఏ విధంగా నష్టపరుస్తున్నారో, ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళు కూడా చర్య తీసుకుంటాం. ఫోన్ లేకపోతే టెలిగ్రామ్ వెళ్ళిపోతుంది చెప్పండి, అందరూ దొరుకుతారు. తప్పు తినోళ్ళు నీళ్ళు దాకా తప్పదని చెప్తే అందుకే ప్రతి ఒక్కరు దొరుకుతారు, ప్రతి ఒక్కరు శిక్ష తప్పదు. ఇది అనుమానం అక్కర్లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు చూద్దాం, మరి చెప్పలేం కదా. ఈ చర్చ కూడా జరుగుతుంది, మళ్ళీ వల్లభనేని వంశీ టీడీపీలోకి వెళ్తున్నారు. సో అందుకే అది కరెక్ట్. కృష్ణాంజలి గారు అన్నది బాగా చర్చ జరుగుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, కృష్ణాంజలి 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 గారు,
రాజేష్ గారు, చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు కొంతవరకు ఆనెస్ట్ గానే ఉన్నాడు ఆయన. ఎందుకంటే మేము ఎండెక్టా పాలిటిక్స్ చేసి తీరుతాము, మాటలు వాళ్ళు అన్న మాటలను కూడా మేము సీరియస్ గానే తీసుకుంటున్నాము అనేటటువంటి విషయాన్ని డిబేట్ సాక్షిగా నిజాయితీగా ఒప్పుకున్నందుకు ఆయనకు అభినందనలు. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రజలకు సంబంధించి 6 గ్యారంటీలనట్టు అమలు చేయలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. 6 గ్యారంటీలు గాలికి వదిలేశారు. వాటి మీద దృష్టి మరల్చాలి ప్రజల దృష్టి. కాబట్టి ఈ పరంగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు, ఈ విధంగా కేసులు పెట్టుకుంటా పోతారు. నేనేమంటున్నానంటే వారు ఇందాక బెంగళూరు ప్రస్తావన చేశారు. కొంచెమైనా సరే ఇంగిత జ్ఞానం ఉండాలండి. బెంగళూరు ఆయన స్వగ్రామం, ఆయన సొంత కట్టుకున్నటువంటి ఇల్లు. ఇక్కడ హైదరాబాద్ ఇంటికన్నా ముందుగానే ప్రేమగా కట్టుకున్నటువంటి ఇల్లు అది బెంగళూరులో. ఆయన బెంగళూరుని ఇప్పుడు ఎంచుకున్నాడు, బెంగళూరులోనే ఉంటాడు అవసరం ఇచ్చినప్పుడు. బాబు గారు 2 ఏళ్ల కరోనా కాలం మొత్తం ఆగండి 2 ఏళ్ల కరోనా కాలంలో ఆగండి, మీరు తప్పు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ కాలం ఎన్నికలు అయిపోయినాక ఎక్కువ కాలం ఎక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ లేనట్టుగా మాట్లాడారు. అది మీరు వెనక తీసుకోండి. ముందు ఇప్పుడున్నారా? అంటే ప్రతిరోజు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు, శుక్రవారం వరకు శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ నుంచి శుక్రవారం వరకు అంటే 1000 మంది కార్యకర్తలను కలిశారు. ఆగండి సార్, ఆగండి. ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడిద్దాం ప్లీజ్ మాట్లాడిద్దాం. కాదు శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే 1000 మందిని కలుస్తా ఉన్నారు. మీ సోషల్ మీడియాలోనే పెడతా ఉన్నారు. అభిమానులు అక్కడికి వస్తా ఉంటే ఏది సెక్యూరిటీ వాళ్ళు, ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు అతి చేస్తున్నారు అని చెప్పేసి 1000 మంది పైగా రోజు వస్తా ఉన్నారు. మీకు వెనతలు మీ లోకేష్ గారి దగ్గరికి, మీ చంద్రబాబు నాయుడు వారి దగ్గరికి 10ల సంఖ్యలో వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి 1000 సంఖ్యలో రోజు వస్తున్నారు ప్రజలు. మీకేం కళ్ళు కనపడవు, మీకు ఏం కనపడవు. అంటే ఉపసంహరించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండలేదని కాదు. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారంటే, కాదు శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటి శ్రీనివాస్ చౌదరి అనేది ఏంటంటే, పార్టీ ఓడిపోయింది కదా, క్యాడర్ సమీక్షలు కావచ్చు, ఒక క్యాడర్ భరోసా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ తాడపల్లి ఉంది సమీక్షలు జరగట్లేదు లేకుండా బెంగళూరు వెళ్ళాడు. ఇప్పటికే దాదాపు 4 సార్లు బెంగళూరు వెళ్ళాడు. వీళ్ళకి చెప్పి చేస్తారా? 4 సార్లు బెంగళూరు వెళ్ళాడు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పి చేస్తారా? మీకు చెప్పి చేస్తారు, మాకు చెప్పి చేస్తారు. మీ చంద్రబాబు నాయుడు గారు అన్ని శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని చెప్పి చేస్తారు సార్. మీ పత్రికలు కూడా చెప్పి చేస్తారా? 4 రోజులు ఏమంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈవీఎంల ట్యాంపరింగ్ కోసం ఈ నలుగురు ఎక్కడున్నారో 20 రోజులు చెప్పండి మాకు చాలు. 20 రోజులు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో, ఎక్కడ దాక్కున్నారో చెప్పండి చాలు. అన్ని చెప్పే చేస్తా ఉంటారు. అసలు ఎక్కడికి పోయారో తెలియదు. పాయింట్ ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్, పాయింట్ అది కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు సబ్జెక్ట్కి వెళ్దాము. నేను ఏమంటున్నా, ఇంతకుముందు కృష్ణాంజలి అన్నట్లు ఈ రోజు వల్లభనేని వంశీ అరెస్టు కాకపోవడానికి, ఆలస్యం కావడానికి 2-3 కారణాలు చెప్పాడు. అందులో ఒకటి చెప్పలేము, అతను మళ్ళీ టీడీపీలో సీనియర్ నాయకులు అందరూ కూడా ఆయన పరిచయాలు ఉన్నాయి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆయన సారీ చెప్పాడు. దట్టు మళ్ళీ దానిలోకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సి, అందుకే ఆలస్యం ఉండొచ్చు అన్నారు. అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా అని? ఇప్పుడు అలాంటి ఊహాగానాలు, హైపోథెటిక్ క్వశ్చన్స్ కి నేను సమాధానం చెప్పను కానండి. నేనేమంటున్నానంటే వీళ్ళ యొక్క పారదర్శకత గురించి ఒకసారి వస్తాను. మల్లికా కార్గని మన కృష్ణాంజనేయులు గారికి కూడా తెలుసు, మా పల్నాడు జిల్లాకి ఎస్పీగా చేశారు. మల్లికా కార్గ్ ఎస్పీగా చేసినప్పుడు ఎవరైనా సరే ఏదైనా సరే కంప్లైంట్ వస్తే ఇరు పక్షాలను కూడా లోపలేశారు. అది కాంగ్రెస్ వైసీపీనా లేకపోతే టీడీపీ అని చూడాల. ఆవిడని ఆగమేఘాల మీద తప్పించారండి ఎస్పీగా. ఆవిడని తప్పించిన వెంటనే వినుకొండ హత్య జరిగింది. ఈ రోజున నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాపురంలో పోలీసుల సమక్షంలో టీడీపీ నేతలు కిరాతకంగా పసుపులేటి సుబ్బారాయుడిని హత్య చేశారు కదండి. ఏ రకంగా చేశారు పోలీసులు అంటే? వైసీపీ పోలీసులు అయితే, వైసీపీ కోవర్టులుంటే చేశారా ఈ హత్యని?
ఈ హత్యను ఎలా చేశారు? ముందు విన్నపం చేసుకున్నా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదే. అదే విధంగా ఏదో వంశీ గారికి సబ్జెక్ట్ వేరు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనే విధంగా నడుస్తుందండి. శ్రీనివాస్ రెడ్డి గారు బ్రహ్మాండం ఛాన్స్ ఇస్తున్నారు, మీరు మమ్మల్ని వచ్చేసరికి క్రాస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నానంటే శ్రీనివాసరావు అనేవాడు ఉన్నాడు సార్ శ్రీనివాసరావు అనేవాడు ఉన్నాడు. 2,000 కోట్ల రూపాయలు నేను చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చానని చెప్పేసి ఆయన డైరీలో రాశాడు. ఆ రాసిన వ్యక్తిని అరెస్టు చేయనీయకుండా అతన్ని విదేశాలకు పంపించింది ఎవరండి? 2 ఏళ్ల పాటు ఆయన ఎక్కడున్నాడు సార్? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పక్కన ప్రత్యక్షం అయ్యాడా లేదా? చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు అనబాకండి. రెడ్ బుక్ ఆల్రెడీ వీళ్ళు ఓపెన్ చేశారు. మీకు ఖచ్చితంగా సజీవమైనటువంటి ఒక ఉదాహరణ చెప్తా. ఏంటంటే మా పల్నాడు ప్రాంతానికి చెందినటువంటి జెడ్పీటీసీ వీరయ్య అని ఆయన ఉన్నాడు. ఆ వీరయ్య అనేటటువంటి జెడ్పీటీసీ అతను ఆ రోజున తెలుగుదేశం పార్టీ తాడేపల్లి కార్యాలయం మీద చేసినటువంటి దాడిలో ప్రత్యక్షంగా అతను పాల్గొన్నాడు, అరెస్ట్ అయ్యాడు. అతను ఎవరు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారితో చాట్ చేశాడని, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడారని, ఇతను కన్ఫెస్ చేయమని, ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నాడు అని చెప్పేసి నువ్వు కన్ఫెస్ చేయమని అరికాళ్ళ మీద కొట్టారు సార్. నాకు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి నేను 5 రోజుల నుంచి ఒక పని మీద వెళ్తున్నాను. ఈ రోజు ఫోన్ కాల్సే కాదు, 5 రోజుల నుంచి నాకు ఆయనకు జరిగిన మధ్య సంభాషణ చూసుకోండి. నేను మాత్రం ఈ విషయంలో సరే అది ఓకే. నేనేమంటున్నాను వెంకట శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు రెడ్ బుక్ ఓపెన్ అయింది అంటున్నారు. ఇక్కడ వంశీ అయిపోయారు అంటే వీళ్ళు వంశో లేక కొడాలి నానో రోజా కాదు, ఆయన టార్గెట్ పెద్దిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఇటు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అనేది. ఇప్పుడు వీళ్ళందరిపైన కూడా నెక్స్ట్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. సజ్జల 15 మంది వాట్సాప్ లో లిస్ట్ పంపిస్తానని పంపిస్తాను మీకు. అంతేనా? 15 మందిని విఆర్ లో పెట్టిన మాట వాస్తవం. పంపించండి. మా వాళ్ళు అంతకు ముందు 57 మందిని అని చెప్పేసి అంటే అట్లా చెప్పొద్దు, ఫేక్ గా చెప్పొద్దు. నాకు మొత్తం ఆధారాలు 15 మంది చెల్లవు. రైట్. ఇది ఆ రోజున అరెస్ట్ చేయకపోవటం ఎంత తప్పో, ఈ రోజున అరెస్ట్ చేయాలని ప్రయత్నించడం అంతకన్నా తప్పు. ఇక్కడ సిఆర్పి లేదా ఐపీసీ సెక్షన్ తిరుపతిరావు గారు ఒక పాయింట్ ప్లీజ్. తిరుపతిరావు గారు, రాజకీయాల్లో మనం చూసాం విమర్శలు, చాలా వరకు విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. ఆ తర్వాత పార్టీలు మారిన విషయం కూడా తెలుసు. ఇదే చేది ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో మోడీని ఏ స్థాయిలో తిట్టాడో కూడా మనం అంతా చూసాము. అలాంటిది ఈరోజు కూటమిగా వచ్చారు, అధికారం చేపట్టారు. ఇప్పుడు ఈవెన్ వంశీ విషయంలో కూడా రాజకీయ విమర్శలు చేసి ఉండొచ్చు. ఈరోజు మళ్ళీ ఆయన తిరిగి పార్టీలోకి చేరే అవకాశం ఉందంటున్నారు. మాట్లాడుతున్నారు అని కానీ శ్రీనివాస్ చౌదరి అంటున్నారు అలాంటి ప్రసక్తే ఉండదు. గతంలో ఏ రకంగా విమర్శలు చేశారో వైసీపీ నేతలు చూసాం కదా, ఎవరిని చేర్చుకునే పరిస్థితి ఉండదు అంటారు. రాజకీయాలకు ఇది సాధ్యమవుతుందంటారా తిరుపతిరావు గారు చేర్చుకోకుండా? ఇది సాధ్యమవుతుంది అనేసి అంటే ఇక్కడ 2 విధానాలు ఉన్నాయి. ఒకటి రాజకీయాల్లో ఇవాళ నిజంగా వంశీ తాలూకా అవసరం మాకుంది అనుకుంటే ఒకలా ఉంటుంది. నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు మంచి ప్రస్తావన తెచ్చారు. దీంట్లో ఏదో నేను బీజేపీ కండువా కప్పుకున్నాడుగా మాట్లాడు, కృష్ణాంజనేయులు గారి సభ్యుడిగానే మాట్లాడు. రాజకీయ అవసరాలు వేరు, వ్యక్తిగతమైనటువంటి వేరు. రాజకీయ అవసరం ఉండేటప్పుడు ఖచ్చితంగా ఒక మెట్టు దగ్గర పరిస్థితి వస్తుందండి, ఎవరికైనా సరే ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో తీసుకున్నట్లయితే ఇవాళ వంశీ ఆయన అవసరం కానీ తెలుగుదేశం పార్టీకి ఏమీ లేదు, లేకపోతే కూటమికి ఏమీ లేదు. ఎందుకంటే నేను కూటమిలో ఉండి మళ్ళీ కూటమి మాట్లాడాలి తప్పిస్తే తెలుగుదేశం పార్టీని వంటర్ చేసి మాట్లాడకూడదని చెప్తున్నా. రెండవది ఏంటంటే ఇప్పుడు కొన్ని ఆ సంఘటనలు ఇవాళ చేసి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి వ్యక్తిగతంగా వెళ్ళారనేది ఆవేళ మేము కూడా మోడీ గారికి ఏదైందని చెప్పేసి కూడా మేము మాట్లాడలే. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి సరైంది కాదనే మాట్లాడి. ఎందుకనేసి అంటే దాన్ని ఎందుకు నేను ఇప్పుడు కోర్టు చేస్తున్నానంటే ఏదో ఎత్తుపడవడానికో దెబ్బపడడానికో కాదు.
మనం వ్యవస్థలో ఉండేటప్పుడు వ్యవస్థకు సంబంధించి మనం మాట్లాడుకోవాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడిన వాళ్ళు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసి అంటే, నేను మొదటే చెప్పాను, మీరు ప్రశ్నకి సమాధానం నేను ఇంట్రోలోనే చెప్పాను, నా ఇంట్రోలో. ఇప్పుడు వల్లభనేని వంశీ కేర్ ఆఫ్ ఎన్టీఆర్ గారు, నేను చెప్పేది జూనియర్ ఎన్టీఆర్ గురించి అవునవునవును, సీనియర్ ఎన్టీఆర్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ. ఇందాక మా కృష్ణాంజనేయులు గారు ఇవాళ చాలా చక్కగా మాట్లాడారు. వారు మా ఇద్దరికి ఎప్పుడు ఎప్పుడో చిన్న కాంట్రవర్సీ వస్తే గానీ సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇవాళ లేదు. ఇప్పుడు చెప్పారు ఆ 4వ పేరు ఎవరని కూడా అడిగారు, అది కూడా దాని తాలూకు నిగూఢార్థం కూడా నాకు తెలుసు. కానీ అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసి అంటే, ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కుటుంబం ఆధారంగా రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా నేను మొదట అదే చెప్పాను. రెండోది, నువ్వు తిట్టు ఎవరిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, లేకపోతే లోకేష్ తిట్టండి, లేకపోతే తిట్లు కామన్ అయిపోయా మాకు. అవును, తర్వాత సారీ చెప్పారు కదా తిరుపతిరావు గారు, సరే తిట్టాడు ఏదో అన్నారు, తర్వాత సారీ కూడా చెప్పారు కదా ఎలక్షన్స్ ముందు. రాజేష్ గారు నేను చెప్పేది రెండో పాయింట్, మీరు చెప్పేది మొదటి పాయింట్ లో ఏ చెప్పాలంటే, ఇవాళ భువనేశ్వరి గారు ఇవాళ కాస్త ప్రజల్లోకి వస్తున్నారు. యాజ్ ఆన్ డేట్ ఆయన లాగినప్పుడు చూస్తే భువనేశ్వరి గారు ప్రజల్లోకి రాలేదండి. మహిళలు మీరే మాట్లాడుతున్నారు సార్ మీరే మాట్లాడుతున్నారు కానీ ఒక చిన్న ప్రశ్న అండి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని బోషడికే అన్న మాట పట్టాభి అనేటటువంటి అధికార ప్రతినిధి అంటే ఇది తప్పు అని చంద్రబాబు నాయుడు గారు సీనియర్ గా ఉన్నటువంటి ఆయన ఎందుకు అనలేదు? మీరు అనందు వల్ల కదా కాన్సిక్వెన్సెస్ మీరు అడగగలరు, ఎప్పుడైనా అడిగారా? మాదిరెడ్డి అడిగారా మీరు? ఇప్పుడు అట్లా అంటే ఇదే కొడాలినా అని చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా కామెంట్ చేసి చూడలేదా మనం, కానీ వదిలేసేయండి. డీకే అనేది అమలే పట్టాభి గారు సరైనటువంటి వివరణ ఇచ్చారు. అది బూత్ పదంగా మీరు తీసుకున్నారు తప్పిస్తే దానికి బూత్ అర్థం ఉన్నటువంటి తెలుగు డిక్షనరీ ఎక్కడా లేదు అని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. మేము కూడా పట్టాభి గారి సందర్భంలో నేను కూడా మాట్లాడాను. ఆయన అరెస్టును కానీ లేదా వ్యక్తిగతంగా హింసించడం కానీ వ్యతిరేకించే, ఒకవేళ బోస్డీకే అనే పదం మనం ఇంత స్పష్టంగా ఇంత స్వేచ్ఛగా వాడుకుంటున్నాం ఇవాళ. కాబట్టి ఆ పదానికి అర్థం ఇప్పుడు లేని నిఘంటువు నుండి ఎదుగు తీశారు తప్పిస్తే అది కరెక్ట్ కాదు. ఆయన హింసించడానికి చూసుకోలేని నరేంద్ర మోడీ గారు దేశాన్ని పరిపాలించడం తప్పు కదా? నరేంద్ర మోడీ గారు దేశాన్ని పరిపాలిస్తాడంటాం తప్పు కదా? దాని మీద కూడా కేసు పెడతారా? భార్యను చూసుకోలేని నరేంద్ర మోడీ దేశాన్ని పరిపాలిస్తాడు, దాని మీద కూడా కేసు పెట్టండి సార్. అదే అంటున్నారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, అన్నారు కదా రెడ్ బుక్ ఓపెన్ చేస్తామని. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ మాట్లాడివ్వండి, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడివ్వండి ప్లీజ్. మోడీ గారే అసలు లైటర్ వేలో తీసుకున్నారు. ఎందుకంటే లైటర్ వేలో మీరు అంటే ఒకళ్ళు అయితే లైటర్ వేలో తీసుకుంటారు, వైసీపీ వాళ్ళు అయితే స్ట్రాంగ్ వేలో తీసుకుంటారా? వైసీపీ అయితే స్ట్రాంగ్ వేలో తీసుకుంటారు. సమయం లేదు, మాట్లాడినివ్వండి ప్లీజ్. ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు సమయం లేదు, ప్లీజ్ మాట్లాడినివ్వండి. తిరుపతిరావు గారు మాట్లాడినివ్వండి. ఒక విషయం చెప్తున్నా, రాజకీయాల్లో ఉన్నటువంటి చూపించండి, ప్రజాస్వామ్య చూపించండి. సంబంధం లేని అంశంలో మాట్లాడారనేది నా తాలూకా ఇష్యూ, నేను రైట్ చేసేది. ఆవేళ భువనేశ్వరి గారికి పాయింట్ అది. తిరుపతిరావు గారు ఒక విషయం చెప్పండి. వంశీ గారు మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటే తీసుకునే పరిస్థితి, ఎందుకంటే శ్రీనివాస్ చౌదరి అంటున్నారు అట్లాంటి పరిస్థితి ఉండదంటారు. నేను ఇంతకుముందు చెప్పాను, మీరు రాజకీయాలు ఇవన్నీ కామన్ చూసాము, ఎన్నో రకాల విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఏ రకంగా ఉన్నారు. ఎందుకు ఈవెన్ తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ను తిట్టని వాళ్ళు ఉన్నారు, అంటే మామూలు తిట్లు, అలాంటి వాళ్ళు ఈరోజు కేసీఆర్ పక్కన ఉన్నారు, క్యాబినెట్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తే అలాంటిది ఇప్పుడు అక్కడ కూడా వంశీ సార్ అనిండొచ్చు, ఇప్పుడు అందుకనే అరెస్ట్ ఆలస్యం అవుతుంది, ఈయన మళ్ళీ టీడీపీలో జాయిన్ అయిపోతున్నారు ఎందుకు ఇదంతా. అలాంటి పరిస్థితి ఉందంటారా, తీసుకునే అవకాశం ఉంటుందా లేదని? దాన్ని నేను 10 సార్లు ప్రస్తావించినటువంటి మా ఉత్తరాంధ్ర బొత్స సత్యబాబు, ధర్మాన ప్రసాదరావు కంటే జనరల్ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ సాక్షిగా తిట్టోళ్ళు ఇంకెవరు లేరు, వాళ్ళే నెంబర్ 2 మంత్రులు అయిపోయారు. కాకపోతే అటువంటి అవసరం ఇవాళ నేను శ్రీనివాస్ రెడ్డి గారి తాలూకా దాన్ని నేను సమర్థించాను. ఎందుకనేసి అంటే సహేతుమైనటువంటి కారణం. మాకు ఇవాళ అవసరం లేదు, ఉన్న 164 మందినే మేము ఏం అకామిడేట్ చేసుకోవాలో మాకే ఇబ్బందుల్లో ఉంటే ఇవాళ వంశీ వచ్చి ఏం చేస్తారండి మా దగ్గరికి? మాకేం అవసరమే. ఇప్పుడు
సచ్చీలుడైనటువంటి ఒక సరే అది పక్కకు పెట్టండి. జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా కాపాడుతున్నారా వంశీని అరెస్ట్ కాకుండా? ఏమంటారు? జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా కాపాడుతున్నారా వంశీని అరెస్ట్ చేయకుండా? ప్రస్తుతం వంశీని అరెస్ట్ చేయకుండా కాపాడడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు ఎవరు లేరు. ఇందాక చెప్పినట్టుగా ఆయన మీద ఏమన్నా హత్యా నేరం ఏమి మోపబడలేదు, లేకపోతే రఘురామకృష్ణరాజు లాంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు, చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరు. కాకపోతే ఆయన తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు, తెలుగుదేశం పార్టీ తీసుకోదనేది నేను అది వారి శ్రీనివాస్ చౌదరి గారి తాలూకా మాట అయినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా బలపరచగలను. ఎందుకంటే అవసరం లేదు. రాజకీయ అవసరం ఉంటే మీరు అనేటటువంటి ప్రస్తావన వస్తుంది. రైట్, చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి తిరుపతిరావు గారికి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి అండ్ కృష్ణాంజలి గారికి, చర్చలపాలన మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి వల్లభనేని వంశీ కోసం అయితే పోలీసులు గాలి ఇస్తున్నారు. ఆయన త్వరలో అరెస్ట్ చేస్తామంటున్నారు. కానీ మరొక వాదన కూడా వినపడుతుంది, ఆయనను కొందరు కాపాడుతున్నారు, దాంతోపాటు టీడీపీలో సీనియర్ నేతలు ఆయనకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ తిరిగి టీడీపీలోకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అందుకే అరెస్ట్ అనేది ఆలస్యం అవుతుంది అనేది కూడా ఒక చర్చ అయితే వినపడుతుంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో. మరి నిజంగా ఆయన తిరిగి మళ్ళీ టీడీపీలో చేరబోతున్నారా, అందుకే ఆలస్యం అవుతుందా, లేక పోలీసులకు చిక్కకుండా ఆయన నిజంగా విదేశాలకు వెళ్ళారా? అన్నిటికీ ఆన్సర్ రావాలంటే మరో 2-3 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఏం జరగబోతుంది అనే దానిపైన వంశీ ఇష్యూలో. ఇది వాళ్ళ చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 60 సామాన్యుడి ఆరోపణ.